న్యూస్ అలర్ట్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సన్నద్దమైంది. రేపు ఉదయం 5:59 పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా రీసాట్ 1P ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. ప్రస్తుతం కౌంట్డౌన్ ప్రారంభానికి ముహూర్తం సమీపిస్తోంది. అత్యాధునిక పేయర్స్ తో రూపొందించిన ఈ ఉపగ్రహం భారత రక్షణ వ్యవస్థకు కీలకంగా మారనుంది. పర్యవేక్షణ, నిఘా, సముద్ర తీర రక్షణలో రీసాట్ 1P కీలక పాత్ర పోషించనుంది. పిఎస్ఎల్వి మరోసారి తన నమ్మకాన్ని నిలబెట్టనుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ ను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు 53 రోజులు జైల్లో ఉన్నారని పేర్కొంటూ ఇప్పుడు జగన్ ను ఏమైనా జైల్లో పెట్టాలని తహతహలాడుతున్నారని అన్నారు. మద్యం కేసు రాజకీయ ప్రేరణతో నడిపిస్తున్న కేసేనని వ్యాఖ్యానించారు. సిట్ ఏర్పాటు చేసి ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేసులు బనాయించడం కుట్రలో భాగమేనని నాని పేర్కొన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో ముందుకెళ్తోందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవడైతే మీకు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాకి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ మర్డర్ చేసిన ఎట్లా అయితే కేసులో ముద్దాయికి ఎత్తేస్తారో ఎట్లాగే ఇందులో కూడా ముందు మీరు పెడదామనుకున్న ఒక సీక్వెన్స్ రాసి కూడా అందులోంచి కూడా మొత్తం అందరినీ ఎత్తి పారేస్తారు. వాళ్ళ అంటే జగన్ గారిని అరెస్ట్ చేయడం కోసం లేదా జగన్ గారే లక్ష్యంగా ఈ కేసు నడపటం కోసం అంటే ఎన్ని పాపాలు చేయాలో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు ఈ సిట్టు స్టాండ్తో చేయించుకుంటా వెళ్తూ వస్తున్నారు. నీ తప్పుడు కేసులకి ఏమన్నా దడుస్తాడా చంద్రబాబు అని వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దడుస్తాడా? నాలాంటి వాడి దడవకుండా ఉంటే అసలు మా జగన్ దడుస్తాడా? మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం కదా. జెండా మోసే కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా నువ్వు ఈ రాబోయే ఇంకొక 4 ఏళ్ల 3 ఏళ్ల ఎంతైతే అంత నీ అధికార మదాన్ని ఉపయోగించి ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా జైలుకి వెళ్తాకి సిద్ధంగానే ఉన్నాం. నీ మీద పోరాటం చేయడం సిద్ధంగానే ఉన్నాం తప్పితే వెనక్కి తగ్గేది లేదు, అడుగు తిప్పేది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చూసుకుంటే తప్పులకి పాపాలకి లోబర్చుకుంటాకి ఏమార్చటాకి తప్పుడు పనులు చేయటాకి తప్పుడు పనులు చేయించటాకి చరిత్రలో ఏ పేజీ ఎతికినా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరే కనపడదు తప్పితే మరి ఏ రాజకీయ నాయకుడి పేరు కనపడదు. అడుగడుగున ఏం చెప్తూ వచ్చారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో విషం చిమ్మటానికి మీకున్నటువంటి మాధ్యమాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఈటీవీ ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని తిరుపతిలో సిటిజన్స్ ఫర్ నేషన్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో జవాన్లకు సంఘీభావంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్పల్లి నుంచి అన్నమయ్య కూడలి వరకు 100 అడుగుల జాతీయ పతాకంతో సాగిన ఈ ర్యాలీలో భారత్ మాతాకి జై నినాదాలు మార్మోగాయి. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, విద్యార్థులు, నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలంతా భారత సైన్యానికి అండగా ఉన్నామని సందేశం ఇచ్చేందుకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
భరతమాత నుదుటిన సింధూరాన్ని దిద్ది మేము భారతదేశ రక్షణ కోసం మేమున్నాం, భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే కూడా ప్రాణాలని మేము తీస్తామని చెప్పి మన వీర జవాన్లు, మన వీర సైనికులు, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ వాళ్ళు మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో అత్యంత వీరోచితంగా పోరాడి కొందరు తమ ప్రాణాలని భారతమాత కోసం పణంగా పెట్టారు. ఇంకా ఆగలేదు. భవిష్యత్తులో భారతదేశ జోలికి పాకిస్తాన్ వస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ని లేకుండా చేయగల సత్తా మన వీర సైనికులకి ఉందని చెప్పి వారు నిరూపించడం జరిగింది. వీర సైనికులకి అండగా 150 కోట్ల మంది భారతీయులు ఉన్నారని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర జరుగుతోంది. అందులో భాగంగా తిరుపతిలో కూడా ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నటువంటి భరతమాత ముద్దు బిడ్డలందరికీ మేము స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో ఇదే విధంగా మన అందరం భరతమాతకి అండగా నిలవాలని చెప్పి ప్రార్థిస్తున్నా. జై హింద్, జై భారత్. భారతదేశంలో 140 కోట్ల మంది భారతీయులు కుల మతాలకు అతీతంగా ఈరోజు కంటి నిండా నిద్రపోతున్నారంటే దానికి ప్రధాన కారణం మన దేశ సైనికులు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. సైనికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి భారతీయులని ఏ విధంగా ఉన్మాదంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హతమార్చారో వాళ్ళకి గుణపాఠం నేర్పారు మన సైనికులు. వాళ్ళందరికీ కూడా 140 కోట్ల మంది మీ వెంట ఉన్నాము అని తెలిసేందుకే ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతిలో భారీగా కుల మతాలకు అతీతంగా మేమంతా కూడా ర్యాలీ చేస్తున్నాం. తెలంగాణలో మైనార్టీ వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముస్లింల జనాభాకు అనుగుణంగా సంక్షేమ పథకాల లబ్ధిని అందిస్తామని స్పష్టం చేశారు. హజ్ యాత్రికుల కోసం మామిడిపల్లిలో వసతి భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ సంవత్సరం హజ్ కి 6,000 మంది దరఖాస్తు చేసుకోగా అందరికీ అనుమతి మంజూరు చేశామన్నారు. హజ్ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తుందని, ఇది వారి హక్కు అని అన్నారు. ज़्यादा ही पैसे हम लोग जो गरीब लोग हैं, जो अनएम्प्लॉयड यूथ है, उनको एम्प्लॉयमेंट देने के लिए मैं हिसाब किताब बोलूँगा 6,000 में कम से कम 10% को भी। हाँ, हमारे भूपेश भाई बोल रहे 850 करोड़ रुपये हम दिया बोल रहे, तो इसके लिए 45 कम से कम 50,000 लोगों को 850 करोड़ देने के लिए सरकार ऑलरेडी आप लोगों को मंजूरी दी है। इसीलिए असद साहब जो 500 बोले 500 से भी ज़्यादा ही ये असद साहब आपको दावत देना है, क्योंकि असद साहब पूछे से भी ज़्यादा हम दिए। असद साहब दावत तो बाकी है। दावत तो असद साहब से लूँगा। उमेश भाई तो मेरे घर का आदमी है, वो तो घर में हम आपस में खाना मिलते खा लिए तो दावत नहीं बनेगा। वो दोस्त है, दोस्त से मैं दावत देना चाहता हूँ कि हम लोग तेलंगाना सरकार में आप लोगों को मदद करने के लिए तेलंगाना में जितने भी माइनॉरिटी लोग हैं उनके वेलफेयर एंड डेवलपमेंट, एजुकेशन एंड एम्प्लॉयमेंट में जितना हम लोग मदद कर सकते हो सब मदद करने के लिए हम तैयार हैं। आप लोग अपने मुल्क के लिए दुआ करो। अल्लाह घर पे जा रहे, सही सलामत पहुँचो, वहाँ पर अब दुआ करो सब अपन अपने मुल्क के लिए, अपना तेलंगाना राज्य के लिए 4 करोड़ जनता को अच्छा सुकून से रहने के लिए आप दुआ करो। हम लोग तेलंगाना सरकार में जो कर सकते हैं सब कुछ हम कर देंगे। तो सरकार के तरफ से जितने भी जा रहे हैं, जहाँ पर हमारे पूरे ऑफिसर्स, हमारे हज कमेटी के चेयरमैन के साथ साथ बाकी के चेयरमैन भी पहली बार तेलंगाना राज्य सरकार ने 8 माइनॉरिटी लोगों को कॉर्पोरेशन के चेयरमैन में जैसा मुख्यमंत्री बने तुरंत मैं 8 कॉर्पोरेशन चेयरमैन दे चुका हूँ। आगे भी आपका जो भी दरखास्त आएंगे हमारे सरकार के लिए कोई दिक्कत नहीं है। जितना भी दिए हम जो भी मदद कर सकते हैं हमारे भाइयों के लिए हम मदद कर रहे हैं। हम समझ रहे वो हमारी जिम्मेदारी निभाने में लिए हमारे को मदद देने के लिए जिम्मेदारी। आप लोग दुआ करो, तेलंगाना सरकार आपके भला के लिए काम करेंगे। इस मौके पे जितने भी हमारे मजदूर के पार्टी బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ ఆచరణ, ఆలోచన, ప్రవర్తన అన్ని తప్పుదోవలో ఉన్నాయని విమర్శించారు.
ప్రజా సమస్యలపై స్పందించాల్సిన బీఆర్ఎస్ నేతలు తన భావోద్వేగాలతో రాజకీయాలను మలుపు తిప్పాలనుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి దోహదం లేకుండా విమర్శలకే పరిమితమవుతున్నారని సూటిగా చెప్పారు. ఆత్మవిమర్శ చేసుకోవాలని, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికైనా మారాలని వ్యాఖ్యానించారు. కేటీఆర్ గారు మీరు మర్చిపోయారనుకుంటా, డిసెంబర్ 3, 2023 తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు మీ పార్టీ గతి, మీ స్థితి, మీ మతి ఈ 3 ఒకటేసారి కోల్పోయారు. మీ పార్టీ స్థితి, మీ గతి, అందులో ముఖ్యంగా మీ మతి డిసెంబర్ 3వ తేదీన 2023 సంవత్సరంలో కోల్పోయారు. మీరు ఇంకా తీరుకోకపోవడం అంటే అది మీ దురదృష్టము, అది మీ యొక్క అహంకారానికి ప్రతిఫలము. ఇంకా ఎన్ని రోజులు మీరు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంటారు? ఇంకా అధికారులు ఉన్నారనుకుంటారా? మీరు చూడొచ్చు, ఇందులో స్పష్టంగా వార పాదాలన్నీ వాళ్ళు కడుక్కుంటున్నారు. దానికి కూడా ఇంకా చిల్లర మల్లరగా ఆ సోషల్ మీడియాలో అట్లా ప్రచారం చేస్తుంటే మతి మీది పోయిందా లేకుంటే మీ కింద పనిచేసిన సిబ్బంది పోయిందా అనేది మాకు తెలియట్లేదు. దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పడుతున్న తపన తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మతిపోయిన కేటీఆర్ గారు, మీరు ఎర్రగడ్డ హాస్పిటల్లో తగు చికిత్స చేయించుకోండి. అసలే ఉన్నది ఎండాకాలం. కేటీఆర్ గారికి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తము నేను భరిస్తాను. కల్వకుంట్ల తారక రామారావు గారి మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వారు ఎర్రగడ్డ హాస్పిటల్లో తగు చికిత్స చేయడానికి ప్రభుత్వం తరఫున, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము మాకు తోచిన తగు సాయం చేస్తాము. కానీ నోరు ఉంది కదా, చేతిలో ఫోన్ ఉంది కదా, ట్విట్టర్లో అకౌంట్ ఉంది కదా, ఏది పడితే అది పోస్టులు చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు చూసి నవ్వుతా ఉన్నారు. అహంకారానికి ఐడి కార్డు లాగా, దురహంకారానికి ఆధార్ కార్డు లాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దొరల పాలనలో అహంకారం తలకెక్కిందని, ప్రజలను పట్టించుకోకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదవులు మర్చిపోయి స్వేచ్ఛను కించపరుస్తూ వ్యవహరిస్తున్న నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అభిప్రాయాన్ని వ్యక్తీకరించే హక్కు ఉందని, అది అపహాస్యానికి గురి కావడం తగదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు ప్రజల ఆవేదనకు స్పందించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ విధానాలపై నిర్మాణాత్మకంగా స్పందించాలని సూచించారు. అహంకారంతో బాధ్యతతో పనిచేయాలని హితవు పలికారు. రామప్ప గుడిలో ప్రపంచ సుందరీమణులంతా దైవ దర్శనానికి, అలాగే భారతదేశ సంస్కృతి, తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి కట్టుబాట్లు ఇవన్నీ మిళితమై 109 దేశాల నుంచి వచ్చినటువంటి సుందరీమణులు గర్వకారణంగా చెప్పుకోవాలి ఒకందుకు, మన దేశంలో మన రాష్ట్రానికి వచ్చినందుకు. కానీ అది ఎవరికీ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి 2 ప్రతిపక్ష పార్టీ. సరే, మీరు జీర్ణించుకోకపోయినా పర్వాలేదు, కానీ వ్యతిరేకించకండి. ఏది చేసినా తప్పు అనే ముందు తప్పులెన్న వాళ్ళు మీ తప్పులు తెలియవా అని నేను అడుగుతున్నా. వచ్చినటువంటి విదేశీ మహిళలకందరికీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఒక ప్లేటు ఇస్తే దాన్ని తప్పు పట్టిండ్రు. అక్కడ వాళ్ళు ఉన్న చోటనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాళ్ళు కడుక్కోవడానికి. వాళ్ళకి పెట్టినటువంటి చెంబులో నీళ్లు తాంబాళంలో కాళ్ళు కడుక్కోవడానికి పెట్టారు. ఏదో మేమేదో తప్పు చేసేసినాం అన్నట్టు ప్రభుత్వం అధికారికంగా కాళ్ళు కడిగే పని పెట్టింది అని మాట్లాడినటువంటి గొంగడి సునీత గాని, సబితమ్మ గాని, స్రవంతి గాని, వీళ్ళందరినీ నేను అడుగుతున్నా. అక్కడ మరి రామప్ప గుడిలో అందరు పీటల మీద కూర్చొని వాళ్ళ కాళ్ళు కడుక్కొని వెళ్లి దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక్క యువతి మాత్రము తను కాళ్ళు కడుక్కుంటుంటే అది అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక తను చూస్తూ ఉంటే ఒక ఆవిడ వాలంటీర్ గా ఉన్నటువంటి ఆవిడ పొరపాటున తనకు టవల్ అందించింది, కాళ్ళ దగ్గరికి ఇచ్చిందో తుడిచిందో సంథింగ్. కానీ ఒకవేళ ప్రభుత్వం అధికారికంగా కాళ్ళు కడగడానికి ఆ కార్యక్రమాన్ని పెట్టింటే గనక మీరు చూసినటువంటి విజువల్ లో 32 మందిలో 31 మంది ఎక్కడన్నా కాళ్ళు తుడిచే కార్యక్రమాన్ని మీరు చూసారా? అపనిందలు వేయడం కాదు, పూర్తి స్థాయిలో మాట్లాడితే బాగుంటది, చూస్తే బాగుంటది. ఏదో అక్కడ జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశం తప్పించి నిజంగానే వాస్తవాలు తెలుసా మీకు? మరి ఒకవేళ ఇలాంటిది ఏదైనా తప్పిదం జరిగితే మీడియా ఊరుకుంటుండేనా ఇప్పటిదాకా? కనీస సంస్కారం లేనటువంటి మీరు మంత్రులు 2 ఉన్నారు అన్నారు. సీతక్క గాని, కొండా సురేఖ అక్క గాని, ఇద్దరు కూడా, ఒక సురేఖ అక్క బీసీ మహిళ, సీతక్క మరి ఒక గిరిజన మహిళ. వాళ్ళు కాళ్ళు దూడ్చేది ఉండే అనంటే మీ అహంకారం తలకెక్కి దొరల పాలనలో పనిచేసినటువంటి మీరు దొరల అహంకారంతోనే ఒక
గిరిజన మహిళని బీసీ మహిళని అవమానించే విధంగా మీరు కాళ్ళు దూడ్చేది ఉండే అని సిద్దిపేట కలెక్టరేట్ లో దిశ సమావేశం సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు మొక్కను బహూకరించారు. జాతీయ రహదారి నిర్మాణంలో తొలగించిన మొక్కలను తిరిగి నాటాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి దీనికి సానుకూలంగా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రేషన్ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని, ప్రాజెక్టుల కింద కాలువల పక్కన ఉన్న మట్టి కుప్పలను తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి సిద్దిపేట జిల్లాలో రెగ్యులర్ మండల విద్యాధికారుల నియామకాన్ని వేగవంతం చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. 12,846 ఈ అమ్మ ఆర్టీసీ కంపెనీలో అమ్మ కంపెనీలని లోకల్ గా పొందలేదు. నాకు రిక్వెస్ట్ ఏంటంటే దిస్ ఇస్ ద డ్రాప్ అవుట్ ఏరియా. ఈ 12,846 మంది యూనియన్ కాలేజీలలో జాయిన్ అయిన బాధ్యత ఆ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, ఆ లోకల్ సర్పంచ్ గారికి, ఆ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ వాళ్ళకి ఇచ్చి ఎవరైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాలేజీలో జాయిన్ అయితే తెలిస్తే వాళ్ళ ఇంటికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది ఇంకేవాలంటే ఆ లోకల్ ఉండే గౌరవ ప్రజాప్రతినిధి ఏదో ఒక రకం no one should be dropped out. మీకు ఎంతమంది 10th పాస్ అయినారో అంతమందిని మీరు ఇంటర్మీడియట్ అడ్మిషన్ వచ్చేదాకా ఎవరు చేయాలి? మాస్టర్ గారు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గారు, డిఈఓ గారు, ఎంఈఓ గారు. ఇక్కడ డ్రాప్ అవుట్ జరిగితే మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావడానికి రాస్తారు. లేదా పేదరికంతో కాలేజీ పోలేని పరిస్థితి. పేదరికంతో పోలేని పరిస్థితి దేనికి అందరికీ ఏదో ఒక రకం సాయం చేద్దాం. no one should be dropped out from education. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రారంభంలో కూడా టాస్ అండ్ ఉల్లాస్ అనేటువంటి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎవరైతే 14+ ఉన్నటువంటి ఏజ్ అందరినీ కూడా వాళ్ళు 10th క్లాస్ డిస్కంటిన్యూ అయినా 10th క్లాస్ మధ్యలో 7th ఉన్నటువంటి డిస్కంటిన్యూ చేసినారు. వాళ్ళందరినీ కూడా ఓపెన్ ఇంటర్ లోపల 10th క్లాస్ లోపల చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ మీద. అదేవిధంగా 15+ ఏజ్ అందరూ కూడా ఓపెన్ ఇంటర్ లోపల చేయాలని అనమాట. అదేవిధంగా ఎవరైతే 15+ ఏజ్ లో నాన్ రిటైర్డ్ అయితే ఉందో వాళ్ళందరినీ కూడా ఉల్లాస్ యాప్ లోపల వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసేసి వాలంటీర్ పెట్టేసి ఆ ఊళ్ళో పెట్ట అందరూ క్లాసులు కూడా చేయాలని చెప్పేసి ఉంటారు. అది ఇవన్నీ కూడా సంపూర్ణ అక్షర దిశగా చేయాలని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆ దిశగా నడుస్తుంటారు. తెలంగాణ అంటే పొలిటికల్ దేశంలో 100% రిప్రజెంట్ చేసిన రాష్ట్రం ఏంటంటే 10 ఏళ్ల నుంచి రేట్ టీచర్ కేరళ చేసి ఇంకొక పొలిటికల్ యాక్టివిటీస్ తీసుకెళ్తే 10 ఏళ్ల నుంచి తెలంగాణ జనాలు బాగా చేసే ఇంకా మీరు 100% రిప్రజెంట్ కాకపోతే ఆ మంత్రిగా ఇంకా గైడ్ చేయాల్సింది వస్తారు. విద్య చట్టంలో వచ్చింది లేదా మ్యాండేటరీ విశ్వరెడ్డి పోటీలకు తెలంగాణ ఎంపిక కావడం గర్వకారణమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు అర్ధరహితమని ఆయన ధ్వజమెత్తారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయం బీఆర్ఎస్ చేస్తోందని, కళ్ళు తాకిన కోతి నిప్పుల మీద తొక్కితే ఎలా ఉంటుందో కేటీఆర్ రాజకీయాలు అలా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నాన్ని కూడా రాజకీయానికి వాడకండని హితవు పలికారు. రోజు ఒక ఎపిసోడ్, రోజుకో కథ. దీనికి ప్రజలకు అసలు సంబంధమే లేదు. ప్రజా పాలనకు సంబంధం లేదు. ఒక అపోజిషన్ పార్టీ రాజకీయాలలో చేసే కార్యక్రమాలకు వీళ్ళు చేసే కార్యక్రమాలకు అలా అంతర పొందన లేదు. ఎక్కడ ఎవరు ఏం మాట్లాడతారా, ఎక్కడ అక్షరాలు పొల్లు తప్పు మాట్లాడతారా, ఎక్కడ ఎవరన్నా సరే ఎంతోమంది అధికారులు పనిచేస్తుంటారు, కింద స్థాయి వ్యవస్థ పనిచేస్తుంటుంది. కింది స్థాయి వ్యవస్థలు కూడా అప్పుడప్పుడు వాళ్ళు మానవులే తప్పిదాలు చేస్తుంటారు. ప్రింటింగ్ మిస్టేక్స్ అవుతుంటాయి, ఫ్లెక్సులు పెట్టే కాడ తప్పులు చేస్తుంటారు. కొంతమందికి విఐపీలు వచ్చినప్పుడు అతి ఉత్సాహంతో మిగతా వాళ్ళందరూ చేస్తున్నా ఎవరో ఒకరు ముందుకొచ్చి ఒక చిన్న తప్పిదమో. నిన్న ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్లో వచ్చినటువంటి విదేశీయులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ టేబుల్స్ వాళ్ళకి వేసి వాళ్ళ టేబుల్స్ మీద వాళ్ళకి వైట్ కర్చీఫ్స్ వేసి కాళ్ళు దుట్టుకోవడానికి. సరే ఎవరో ఒకరు మన దగ్గర పనిచేసే వాళ్ళు అతి ఉత్సాహంతో వాళ్ళకి తెలియకనో, ఎందుకంటే అన్ని వ్యవస్థలలో మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత తెలివితేటలు అయితే ఉండవు కదా.
ఊర్లో వాళ్ళు ఎవరో తెలియకనో వాళ్ళు ఇచ్చినప్పుడు ఎక్కువ మర్యాద చేస్తే ఇంకా మంచి పేరు వస్తుందన్న ఆలోచనతో ఎవరన్నా ఒకళ్ళు ఖర్చు వాళ్ళ చేతిలోకి వెళ్ళి తీసుకొని కాళ్ళు అడ్డు ఉంటారు. దానికి కూడా ఇప్పుడు అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసిరు. దాన్ని ఏం తెలుసా, భారతదేశ వ్యాప్తంగా మహిళలకు విలువలేని మహిళల గురించి మాట్లాడే తెలంగాణలో మహిళా ఆత్మగౌరవం ఏమైపోయిందనే సబ్జెక్ట్ని తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ట్యాగింగ్ ఎవరికి చేసిర్రు, సోనియా గాంధీ గారు. పోనీ వీళ్ళు సోషల్ మీడియా వీళ్ళది ఎవరు చూస్తారో చూడరో అని నమ్మకంతో అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికన్నా చూపించాలని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఇండియాకి రావడమే ఫస్ట్ టైం. అది తెలంగాణకు రావడం గర్వకారణం. దీన్ని ఎట్లా డెంటు కొడదామన్న ఆలోచనే ఉంది తప్ప దాని గురించి ఇప్పటి వరకు ఇక్కడ సెలెక్ట్ అయినందుకు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు అందరికీ ఉందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. రాములు నాయక్ కోడలికి మార్కులు ఎలా వచ్చాయో ప్రశ్నించిన పాడి కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన వారిపై వేధింపులకు పాల్పడడం అరాచకమన్నారు. ప్రజా సమస్యలపై మౌనం వీడి ప్రశ్నించడమే ప్రజాస్వామ్య బలమని చెప్పారు. నాయకుల కుటుంబ సభ్యులపై ప్రశ్నించలేని పరిస్థితులు సృష్టిస్తే అది ఫ్యాసిజం దిశగా అడుగులు వేయడమేనని హితవు పలికారు. అక్రమ కేసులతో ప్రజాస్వరాన్ని అణిచే ప్రయత్నాలు సరికాదన్నారు. గ్రూపులలో అవగతాలు జరిగినాయి, పేపర్లు సరిగా దిద్దలేదని చెప్పేసి విద్యార్థులే రోడ్డు ఎక్కినటువంటి విషయం అందరికీ తెలుసు. దాని మీద మాట్లాడినటువంటి కౌశిక్ రెడ్డి మీద రాములు నాయక్ తోటి బలవంతంగా, రాములు నాయక్ పెట్టలేదు, ఆయనకు పార్టీ పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ బలవంతంగా ఆయనతో కేసు పెట్టడం జరిగింది. మా నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడితే కూడా కేసులు, మాజీ మంత్రి అయినటువంటి హరీష్ అన్న మాట్లాడితే కేసులు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు మాట్లాడితే కేసులు. మరి మేము మాట్లాడాలన్న భయం అనిపిస్తుంది, ఎక్కడ కేసు పెడతారో అని చెప్పేసి. ఈ విధంగా ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పాలనలో జరుగుతూ ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ఏమని? ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రభుత్వం మంచిగా నడుస్తుందని. మేము బలంగా మాట్లాడితేనే కానీ నువ్వు బలంగా కేసులు పెడతా ఉన్నావు. కాబట్టి ఈ విధమైన పరిస్థితి బాగలేదు. దీన్ని మేము పూర్తిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాము. ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడే ప్రతి హక్కు అందరికి ఉంటుంది. మాట్లాడినప్పుడు నువ్వు అట్రాసిటీ కేసు పెడతా ఉంటే మరి మాట్లాడేటోళ్ళు కూడా రారు ముందుకు. వేదిక పనిగా ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారి అయితే ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి అట్రాసిటీ. ఎందుకు? విదేశాల్లో పై చదువు కొరకు వెళ్ళినటువంటి మా గిరిజన బిడ్డలు 17 మంది స్కాలర్షిప్ అందక రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు యూఎస్లో. అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడినా, వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయండి, వాళ్ళకి ఆదుకోండి. వాళ్ళు జీతం లెక్క అక్కడ పని చేసుకుందామని పని దొరకలేదు అమెరికాలో. వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయని చెప్తే ఇప్పటివరకు కూడా 17 మంది పిల్లలు అక్కడ రోడ్డు మీద పడ్డరు. రోజు మాకు ఫోన్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి గారే దీని బాధ్యత వహించాలి. కాబట్టి మొట్టమొదటిగా అట్రాసిటీ కేసు ఈ రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పటివరకు ట్రైబల్ మినిస్టర్ కూడా ఇవ్వలేదు. మీరు ట్రైబల్ మీద మీకు ఎంత పక్షపాత వైఖరి ఉందో దీని మీద అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు ట్రైబల్ మినిస్టర్ గారు పెట్టలేదు. కాబట్టి ఫస్ట్ మీకు మీ మీద అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము ఈ వేదిక పైన డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి ఏంది, ఎన్నికల సమయంలో కొడంగల్లో మీరు బహిరంగంగా స్పీచ్లో చెప్పారు. ఏమని? ఈ గిరిజనులకు ఒక సారా సీసా, ఒక బిర్యానీ ఇస్తే ఓట్లు వేస్తారని చెప్పారు. కాబట్టి బాధ్యత వహించి మొట్టమొదటిగా మీ మీదనే అట్రాసిటీ కేసు బుక్ చేయాలి అని చెప్పేసి. కంచిగచ్చిబౌలి భూముల విషయంలో జరిగిన దోపిడీపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును బట్టబయలు చేస్తున్నాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కోర్టు సెలవుల్లోనే చెట్లను నరికారని, ప్రజలను మోసం చేస్తూ 10,000 కోట్ల భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అవకతవకల వెనుక బీజేపీ ఎంపీ పాత్ర ఉన్నందువల్లే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా విచారణకు ముందుకు రాలేదని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, కోర్టుల పర్యవేక్షణలో నిజాలు వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు.
2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన ఆంధ్రాల బాములు చారిత్రక ప్రదేశాలతో పాటు ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆత్మీయంగా పలకరించి వారితో ముచ్చటించారు. చిన్నారులకు ధైర్యం నూరి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ప్రోత్సహించారు.